డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సాక్షులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కుట్రదారులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్లాకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు జరిగి 3 సంవత్సరాలు అయినప్పటికీ నిందితుడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బహిరంగంగా అనంతబాబు అనుచరులు బాధితులను కాకినాడ సమీరా అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లి చంపుతామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కట్టా రాములు, మద్దాల యేసుపాదం, దొండపాటి కృష్ణపవర్, రాచర్ల మురళి, బుడమల నాగేశ్వరరావు, బోయినపల్లి సుందరయ్య, రాచర్ల మురళి, బొడ్డపాటి నాగేశ్వరరావు, తాతపూడి రాజేష్, ఎల్లవెల్లి ఝాన్సీ, మన్యాల దుర్గా, పెండ్యాల కుమారి, కొత్తలంక రమణ, మాతా మాలతి తదితరులు పాల్గొన్నారు. రేపు ఎందుకంటే కోర్టులో ఉంటుండగా సాక్షులను బెదిరిస్తున్నాడు అనంతబాబు పైన చర్యలు తీసుకోవాలి. జడ్జి గారు కూడా తెలియాలి, మాకు కోర్టు కూడా జడ్జి గారు కూడా మాకు సహకరించండి. దయచేసి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నది ఏమనగా, మరి ఏదైతే ముద్దాయి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బాధితులకు రక్షణ కల్పించలేదు. అదే రకంగా మరి ఏదైతే కొంతమంది అధికారులు ఇంకా హత్య కేసులో ముద్దాయిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా అంటే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే సాక్ష్యాలు ఉన్నారో ఆ సాక్షుల్ని బహిరంగంగానే మరి కాకినాడ సమీర అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి అనంతబాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 4 బాధితులు ఉన్నారో బాధితులకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో సాక్షులను మరి ఈ రోజుల్లో కూడా ధైర్యంగా ముందుకొచ్చి మరి చెప్తున్నారంటే వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చెప్తా ఉన్నాం, ఏదైతే బాధితులు ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం మరి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అదే రకంగా సాక్షులకు కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారికి అండగా ఉండడం కోసమే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రకంగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఎప్పటికైనా సరే అధికారులు మా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించకపోతే బాధ్యులు మీరు అవుతారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే రకంగా 3 ఏళ్ళు అవుతున్నా కనీసం A2 ముద్దాయి కింద చేర్చినా కూడా మరి ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ఉన్నదో ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను కూడా మరి ఎవరైతే అధికారులు ఉన్నారో రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ రోజుకి కూడా మరి ఏదైతే మరి వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హత్య చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నాడంటే మరి చట్టంలో ఉండబడే లొసుకులు కొన్ని చూసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ఆటల సాగమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.